హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ యాక్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మన కరీంనగర్లో ఉన్న కమాన్ చౌరస్తా అంటే ఎంత ఫేమస్, కమాన్ యూత్ గణేష్ అసోసియేషన్ అంటే కూడా అంతే ఫేమస్. మన బ్రదర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఆగమన్ అయింది వాళ్ళది. ఆగమన్ మాత్రం సూపర్ చేసిండ్రు భయ్యా వాళ్ళు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఒకసారి భయ్యా వాళ్ళతోటి అట్లే కాకా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. ఎన్ని ఇయర్స్ నుంచి గణేష్ మహారాజ్ పెడుతుర్రు, ఇక్కడ సెలబ్రేషన్స్ ఎట్లయితే అన్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. అందరూ ఒకసారి దేవల గణేష్ మహారాజ్ కి కమాన్ చౌరస్తా మీద ఉంటాం. 1993లో ఫస్ట్ టైం మేము ఇక్కడ పుట్టగలం అందరూ వచ్చి గణేష్ పెట్టుకున్నాం. గత 33 సంవత్సరాల నుంచి అనంగా గణేష్ నిర్వహిస్తామండి. ఇక్కడ 250 షాపులు ఉంటాయి, ప్లస్ ఒక 100 ఇల్లులు ఉంటాయండి. మేము ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాం. తర్వాత వినాయకుడిని ఆగమని వినాయకుడి తర్వాత నిమజ్జనం చాలా ఘనంగా చేస్తామండి. మహారాష్ట్ర కళాకారులు తెప్పిస్తామండి. అదిగాక ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మన యూత్ గ్యాంగ్ కూడా వచ్చేసింది. చాలా ఘనంగా కనీ విని ఎరగని నిమజ్జనం ఉంటుందండి. ఇప్పుడు ఆగమనం ఎంత ఫ్యూచర్లో ఇంకా 10 రెట్లు ఎక్కువ నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. కాక చెప్తున్నారు ఆల్మోస్ట్ 33 ఇయర్స్ అయినా మన ఏజ్ కూడా అంత లేదు. అప్పటి నుంచి వాళ్ళు గణపతి పెడుతున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఇది జస్ట్ అంటే శాంపుల్ ఏనంటే ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారంట, రాలేదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ వర్షం కూడా పడుతుంది. అయినా కూడా కాక వాళ్ళు జబర్దస్త్ ఆగమన్ చేశారు. ఆ వీడియో కూడా నేను పెడతా. కాక ఇంకేనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తాను. పూజ చేస్తారు, హోమం కూడా చేస్తారు. ఓకే, అంటే డైలీ అన్నదానం ఓన్లీ వన్. ఓకే, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తారు. పల్లకి సేవ కూడా తీస్తారు. ఓకే, షావ తీస్తారు. హోమం అయినాక తెల్లారి షావ కూడా తీస్తారంట. పల్లకి సేవ కూడా చేస్తారు. సో ఇంకా భజన కార్యక్రమం మనం ఉన్నారా అన్న రాకేష్ అన్న అలా చెప్పండి అన్న. అంటే నాకు తెలిసి కళ్యాణం తర్వాత పల్లకి చేస్తాను. శ్రీరామ్ శర్మ చెప్పండి మీరే. ఓల్డర్ జనరేషన్ ఎక్స్పీరియన్స్ యూత్ అట్లా తీసుకొచ్చుకున్నారు. ఎవ్రీ ఇయర్ మాకు లాస్ట్ ఇయర్ పల్లకి ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయితే దిస్ ఇస్ ఫోర్త్ అంకుల్ వాళ్ళ ఫాదర్, అంకుల్ వాళ్ళు, తర్వాత యూత్ జనరేషన్ నాది. ఆల్మోస్ట్ 33 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది మా కమాండ్. దీనికోసం చాలా స్ట్రగుల్ కూడా చేసింది. అంటే రోడ్ మైనింగ్లో కానీ ఈ విషయంలో కానీ కావాలి వాళ్ళతో మాట్లాడడం కానీ అన్ని చేస్తాం. అందరినీ కలుపుకుని కూడా ఆల్మోస్ట్ ఒక 100 షాప్స్ ఉంటాయి, 50 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరినీ క్యారీ చేసుకుంటూ ఎవ్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలివరీ వస్తుంది. లైక్ కుంకుమ పూజ అనుకోండి, లేకపోతే హోమాలు కానీ ఇంకా యూత్ ఏదైనా గ్యారేజ్ అందరూ మంచిగా ఈక్వాలిటీ ఏ ఉన్నా కానీ నేను ఏ రోజు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా కానీ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా పోలీస్ వాళ్ళతో సహకరిస్తే పోలీస్ వాళ్ళతో ఏ రోజు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇద్దరు ఏ టైం పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ ఇయర్ ఒక టైప్ ఆఫ్ ఇయర్ ఆగమని తీసుకోండి, రైట్ సైడ్ పల్లె సేవ తీసుకోండి. సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాస్ కానీ మన సాంప్రదాయాన్ని
4 generations అయిపోయిందండి. ఓకే ఓకే సో ఇంకా మాట్లాడతారా? అరే నేనే చెప్తా ఇది కిరాక్ ఉంది. చాలా బాగా నేను ఎంతూజియాస్టిక్ ఉండే స్కిల్ ప్రోకి నేను అప్డేట్ అడుగుతూనే ఉన్నాను, ఎప్పుడైతుంది ఆయన పోయినప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు వస్తారు. చాలా బాగా చేశారు ఆడవాళ్ళు భయ వాళ్ళు. సో అందరూ ఇంత భక్తి శ్రద్ధలతోటి ఇంత ఎంతూజియాజంగా అందరూ కరీంనగర్లో చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. మన కరీంనగర్లో మనమంతా ఏకమై మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అందరికీ చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంత టైం ఇచ్చినందుకు కమిటీ మెంబర్స్ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అందరూ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ గ్యాంగ్.